హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి రీస్టాక్ కలెక్షన్లో ట్రెడిషనల్ కలెక్షన్ అండి. ప్రీవియస్‌గా అయితే నేను కాటన్‌లో చూపించాను, జార్జెట్స్‌లో కూడా చూపించాను కదా. ప్రజెంట్ అవైలబుల్ ఉన్న స్టాక్స్‌లో ప్రీవియస్‌గా ఆల్రెడీ వీడియోస్ చేసిన తర్వాత రీస్టాక్స్ అయ్యి మా దగ్గర అవైలబుల్ ఉన్న ఫ్యాబ్రిక్స్ ఏంటో అందరికీ తెలియదు కదా. చాలామంది మెసేజెస్ పెడుతున్నారు, స్క్రీన్ షాట్స్ పెట్టండి, ప్రజెంట్ అవైలబుల్ ఉన్న స్టాక్స్ ఏంటో ఒక ఫోటో పెట్టండి అని అడుగుతున్నారు. అలా ఇంకా ఒక్కొక్క ఫోటో పెట్టడం ఎందుకు, ఒక వీడియో చేస్తే ప్రజెంట్ ఉన్న స్టాక్ అయితే తెలుస్తుంది కదా అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అలాగే వీడియో డీటెయిల్స్ మాత్రం మీకు కావాలనుకుంటే లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా డీటెయిల్డ్గా అంటే ప్రతిదీ కూడా మ్యాచింగ్ ఉంటుంది, మళ్ళీ రిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఇంకా డీటెయిల్డ్గా కావాలనుకుంటే ఒక్కసారి కింద ఇచ్చిన లింక్స్ అయితే చెక్ చేయండి. దాని గురించి ఎక్కువ డీటెయిల్స్ కావాలనుకుంటే ఒక్కసారి అయితే లింక్స్ చెక్ చేయండి. ఏ ఫ్యాబ్రిక్ కావాలంటే అది చాలా డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు కూడా చూపిస్తాను, కానీ మరీ బ్లౌజు దుపట్టా ఇట్లా అన్నీ కూడా పెట్టి చూపించలేను కదా, చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇన్ని స్టాక్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే నార్మల్గా చూపించేస్తాను. మీకు ఒక ఐడియా ఉంటుంది ఏ స్టాక్స్ ఉన్నాయి ఏంటి అని, అర్థమైతే అవుతుంది. కానీ డీటెయిల్డ్గా కావాలి, రిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా కావాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ని చెక్ చేయండి. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు అర్జెంటుగా అవసరం లేకపోయినా నేను చూపించే రిఫరెన్స్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి కదా, మీ దగ్గర ఆల్రెడీ ఫ్యాబ్రిక్ ఉన్న వాటికైనా కూడా ఐడియాస్ అయితే మీకు యూస్ఫుల్గానే ఉంటుందండి. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇవి వచ్చేసి ప్రీవియస్గా అయితే వీడియో చేశాను, వీటితో పాటు బ్లౌజెస్ ఎలా ఉన్నాయి అన్నీ కూడా మీకు క్లియర్గా ఉంటుంది. ఒక్కసారి కింద ఇచ్చిన లింక్స్ అయితే చెక్ చేయండి. నేను రఫ్గా చెప్తున్నాను, ఈ కలర్స్ ఉన్నాయి, ఈ స్టాక్స్ ఉన్నాయి అనేసి ఈ వీడియోలో మాత్రం చెప్తాను. ఇది వచ్చేసి డార్క్ పింక్ డోలా సిల్క్ పైన మనకు మొత్తం వీవింగ్లో వస్తుందండి. ప్రింట్ అయితే కాదు, తక్కువ బడ్జెట్లో ఉంది కదా అనేసి ప్రింట్ అనుకోద్ది, ఇది ఫాయిల్ ప్రింట్ కాదు, వీవింగ్లో వస్తుంది. అందుకే మీకు ఒకసారి చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ కూడా చూడండి, మీకు వీవింగ్ అర్థమవుతుంది. పైనంతా బూటా డిజైన్, మిడిల్లో అక్కడక్కడ బిగ్ బూటాలో వస్తుంది, కింద మాత్రం స్మాల్ బార్డర్లో చాలా నీట్గా ఉంటుందండి. వర్క్ కూడా బాగుంటుంది, జరీ కూడా బాగుంటుంది మనకి షైనీగా, చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. తక్కువ బడ్జెట్లో ట్రెడిషనల్గా కావాలనుకుంటే మాత్రం సూపర్. ఫ్యామిలీ కాంబోస్లు కావాలనుకుంటే అన్ని కలర్స్లో ఒక్కొక్కటి తీసుకున్నా కూడా అందరికీ మ్యాచింగ్గా ఉంటుంది. ఫ్యామిలీ కాంబో లాగా కూడా వచ్చేస్తుంది. దీంతో మనం కుర్తా లేదంటే లాంగ్ ఫ్రాక్, షార్ట్ ఫ్రాక్ ఎలా అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు. కలర్స్ అయితే మీకు చూపిస్తాను. ఇది డార్క్ పింక్ అండి, ఇందులో కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్, రోజ్ పింక్. మనకి రోజ్ ఫ్లవర్ ఎలా ఉంటుందో ఆ కలర్ అనమాట, చాలా బాగుంటుంది రోజ్ పింక్లో. మీకు అన్నీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా రోజ్ పింక్. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి వైన్ అండి. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్. మనకి మ్యాచింగ్గా బ్లౌజ్ ఏది వస్తుంది, ఎలా వస్తుంది అనేసి మీకైతే ఒక్కసారి వీడియో చెక్ చేయండి. ప్రతిదీ మళ్ళీ బ్లౌజ్ పెట్టి ఇవన్నీ స్టాక్ చూపించాలంటే చాలా టైం తీసుకుంటుంది. అందుకే నేను నార్మల్గా ఈ స్టాక్స్ ఉన్నాయని చూపిస్తున్నాను. ఇది వచ్చేసి వైన్ కలర్, అన్నిటి మీద గోల్డ్ కలర్ వచ్చింది కాబట్టి వీవింగ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ కలర్ వచ్చేసి వైలెట్ అండి. మంచి మంచి కలర్స్ ఇచ్చాను, అన్ని ట్రెడిషనల్ కలర్స్లో చాలా కలర్ ఆప్షన్స్ ఇచ్చాను. చాలా బాగా రన్ అయింది, మళ్ళీ కూడా రీస్టాక్ తెప్పించాను. అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. చూడండి, వైలెట్ కలర్ మంచి డార్క్ కలర్ వచ్చింది. నెక్స్ట్ కలర్ వచ్చేసి మ్యాంగో ఎల్లో కలర్ అండి. ట్రెడిషనల్గా ఉంటుంది, ఫెస్టివల్స్కి కానివ్వండి, పూజలకి, బడ్జెట్లో డ్రెస్ కావాలనుకుంటే మాత్రం సూపర్. అసలు ఖచ్చితంగా మీరు వేసుకుంటే మాత్రం అడుగుతారు, ఇంత తక్కువ బడ్జెట్లో ఫ్యాబ్రిక్ ఎక్కడ దొరికింది అనేసి ఖచ్చితంగా అడుగుతారు. ఇది వచ్చేసి మ్యాంగో ఎల్లో కలర్. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ షేడ్ అండి. చాలా బాగుంటుంది. కొంచెం పేస్టల్ కలర్లో కావాలనుకుంటే ఈ కలర్ చూస్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా వస్తుంది, చాలా బాగుందండి కలర్, ఎంత బాగా వచ్చింది చూడండి. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి సపోటా కలర్, అంటే చీకు కలర్ అంటాం కదా, ఆ కలర్ చాలా బాగుంటుంది. ఇది కూడా కొంచెం డార్క్ కలర్లో బ్లౌజు రెడ్ మెరూన్ అలా వేసుకుంటే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్. చూడండి, ఇలా వస్తుంది చీకు కలర్. నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ గోల్డ్ కలర్ అండి. ఇది సూపర్గా ఉంటుంది ఫంక్షన్స్కి, ఫెస్టివల్స్కి, అలా చాలా బాగుంటుంది ట్రెడిషనల్గా. దీనికి కూడా వైన్, రెడ్ అలా ఏ కాంబినేషన్ వేసుకున్నా కూడా మ్యాచ్ అయిపోతుంది. మస్టర్డ్ ఎల్లో అలా బ్లౌజెస్ మనం ఏదైనా యోక్ పట్కి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ అండి. ఎంత బాగుంది చూడండి కలర్, అసలు చాలా బాగా వచ్చాయి కలర్స్ అన్నీ కూడా. ఎక్కువ కలర్స్ ఉంటే బడ్జెట్లో ఉంది కాబట్టి 2-3 కలర్స్ తీసుకున్నా ఒకే ఫ్యామిలీలో వేసుకోవచ్చు అనేసి ఎక్కువ కలర్ ఆప్షన్స్ అయితే ఇచ్చాను. ఇది వచ్చేసి పెసర్ గ్రీన్ కలర్, ఇందాక చూపించింది మెహందీ గ్రీన్ కలర్, ఇదైతే పెసర్ గ్రీన్లో వస్తుందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్, అది కూడా డార్క్లో,
అసలు జెరీ ఎంత బాగా ఎలివేట్ అవుతుందంటే డిజైన్ అదంతా కూడా చాలా బాగా వచ్చింది. డార్క్ గ్రీన్ అండి, ఎంత బాగుందో. ట్రెడిషనల్గా ఉంటుంది. మెరూన్, రెడ్ బ్లౌజెస్ ఏదైనా వేసుకోవచ్చు. ఎల్లో అలా కాంట్రాస్ట్ కలర్లో. ఇది బాటిల్ గ్రీన్ కలర్. అలాగే నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇది కూడా వీవింగ్లోనే వస్తుంది. మనకి కింద మాత్రం వర్క్ వస్తుందండి. ట్రెడిషనల్గా మళ్ళీ వర్క్ కూడా వచ్చేలాగా ఇలా డిజైన్ చేశాను. చాలా బాగా రన్ అయింది. ఇంకా అడుగుతూనే ఉన్నారండి ఇంతవరకు కూడా. చాలాసార్లు రీస్టాక్ చేయించాను. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్, పైనంతా వీవింగ్, కిందకి వచ్చేసరికి ఎంబ్రాయిడరీ వర్క్ సీక్వెన్స్తో వస్తుంది. అది కూడా యాంటిక్ సీక్వెన్స్ అయ్యేసరికి లుక్ చాలా బాగుంటుంది, ట్రెడిషనల్గా ఉంటుంది. ఇలా చాలా రేర్గా ఉంటాయండి ఫ్యాబ్రిక్స్. అంటే మనకి వీవింగ్తో వర్క్ అనేది చాలా రేర్గా ఉంటుంది. ఎందుకంటే టైం టేకింగ్ కూడా. ఇది వీవింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఎంబ్రాయిడరీ వేయించాలి, అలా టైం కూడా తీసుకుంటుంది ప్రాసెస్ అనేది. ఇలా వస్తుంది ఆరెంజ్ కలర్లో. ఓన్లీ దీంట్లో సింగిల్ కలరే అవైలబుల్గా ఉంది. ఇందులోనే కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్, చెక్స్ ప్యాటర్న్లో ఉందండి. ఇది కూడా చూపిస్తాను. పిస్తా గ్రీన్ షేడ్. దీనికి కూడా మనకి వర్క్ అయితే కింద వచ్చేస్తుంది. మొత్తం పైనంతా వీవింగ్ చెక్స్ ప్యాటర్న్లో వచ్చేసి, కింద కూడా చెక్స్ ప్యాటర్న్లోనే ఎక్కువగా మనకి సీక్వెన్స్ అనేది మొత్తం సీక్వెన్స్ వచ్చేసి యాంటిక్ ఫినిష్తో రావడం వల్ల చాలా ట్రెడిషనల్గా బాగుంటుంది. లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. పేస్టల్ కలర్, ఇది పేస్టల్లో మనకి పిస్తా గ్రీన్ షేడ్లో వస్తుంది. చాలా బాగుంటుంది. దీనికి కూడా బ్లౌజెస్ అవన్నీ ఎలా మ్యాచింగ్ ఉన్నాయి అనేసి మీ వీడియో అయితే కింద లింక్ ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి రంగోలీ జార్జెట్లో అండి. ఇదైతే చాలామంది అడిగారు, చాలా ఇష్టపడ్డారు కూడా. అంటే కంఫర్టబుల్గా ఉంది, ఫ్యాన్సీగా ఉంది. అంటే వర్క్ ఉండి మనం ఎక్కువసేపు వేసుకోలేం కదా, అది జార్జెట్లో కాబట్టి ఎక్కువసేపు వేసుకోవచ్చు. అది కూడా మనకి ఎలిఫెంట్ డిజైన్ అనేది చాలా నీట్గా క్యూట్గా ఉందని చాలామంది మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారండి. ఇదైతే మనకి వైన్ కలర్లో వస్తుంది. పైనంతా బూటా డిజైన్, కింద మాత్రం ఓన్లీ ఎలిఫెంట్ ప్యాటర్నే. మొత్తం కూడా మనకి బ్యాక్ టు బ్యాక్ అన్ని ఎలిఫెంట్స్ వస్తాయి. కింద కట్ వర్క్ వస్తుంది, అది కూడా బీట్స్ వస్తాయండి. మొత్తం హైలైట్ అవుతూ మనకి బీట్స్ వర్క్ అయితే వస్తుంది. ప్లాస్టిక్ బీట్స్ నేను మెన్షన్ చేస్తున్నాను. ఇంత గ్రాండ్ వర్క్ ఉండి మనకి గ్లాస్ బీట్స్ అయితే హెవీగా ఉంటుంది. జార్జెట్ కాబట్టి లాగినట్టుగా ఉంటుంది వర్క్ కిందికి ఉండేసరికి. అలా కాకుండా ప్లాస్టిక్ బిట్స్ కాబట్టి మనకి లైట్ వెయిట్గా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. లుక్ అదే విధంగా ఉంటుందండి. మంచి బడ్జెట్లో అన్నట్టు. ఇంత గ్రాండ్గా వర్క్ వచ్చినా కూడా మంచి తక్కువ బడ్జెట్లోనే ఉంటుంది. స్టార్ జార్జెట్లో వస్తుందండి. చాలా బాగుంటుంది. దీని మీదకి మనకి ఓని కూడా ఉంది. అంటే దుపట్టా ఎలా అంటే అలా వేసుకోవచ్చు. మనకి ఇక్కడ చూడండి ఓనీలాగా. ఇది మనకి టూ సైడ్ కట్ వర్క్ ఉంటుంది. వన్ సైడ్ మాత్రం డబుల్ వస్తుందండి. ఎందుకంటే ఇది ఎక్స్ట్రా మళ్ళీ కింద యాడ్ చేసుకోవడం కోసం అలా ఇచ్చాను అనమాట. రన్నింగ్లోనే చూడండి, వన్ సైడ్ సింగిల్ బార్డర్ ఉంటుంది, ఇంకొక సైడ్ మాత్రం డబుల్ బార్డర్ ఉంటుంది. ఇది ఇలా మనం కట్ వర్క్ చేసుకొని ఈ ఎక్స్ట్రా బార్డర్ ఉంది కదా, టూ సైడ్ మనం కిందికి వేసుకోవచ్చు అనమాట. ఓనీ వేసుకున్నప్పుడు అలా డిజైన్ చేసుకోవచ్చు అనేసి ఎక్స్ట్రా బార్డర్ ఇచ్చాను నేను. ఇలా వస్తుంది మనకి, సెట్ లాగా ఉంటుంది. ఇదైతే వైన్ కలర్లో ఉంది. కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో, మీకు చూపిస్తాను. ఇదైతే నేను డ్రెస్ కూడా డిజైన్ చేసుకున్నాను, ఎన్నోసార్లు వేసుకున్నానండి. చాలా కంఫర్టబుల్గా ఉంది. చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. మనకి వేసుకుంటే కూడా లైట్ వెయిట్గా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి డార్క్ పింక్ కలర్. దీని మీద కూడా చున్నీ, అన్నిటికీ చున్నీలు ఉన్నాయండి. దీన్ని మనం ఎలా అంటే అలా లెహెంగా లాగా యూజ్ చేసుకోవచ్చు, ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే అనార్కలి కుర్తీ స్టిచ్ చేసుకున్నాను, చాలా బాగుంది. ఇందులోనే మనకి ఆనియన్ పింక్ షేడ్లో ఇది బార్డర్లో వస్తుంది. అన్నిటికి కూడా సేమ్ సెల్ఫ్ కలర్లోనే ఓని. మీకు కావాలనుకుంటే కాంట్రాస్ట్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూపించిన కలర్స్లో ఏదైనా మీకు కాంట్రాస్ట్లో బాగుంటుంది అనిపిస్తే అలా కూడా ట్రై చేయొచ్చు. దీని మీద కూడా ఓని ఇలా వస్తుంది, సేమ్ సెల్ఫ్ కలర్లోనే డార్క్ ఆనియన్ పింక్ షేడ్లో. నెక్స్ట్ వచ్చేసి సీ గ్రీన్ కలర్ అండి, లైట్ సీ గ్రీన్ కలర్. చాలా బాగా వచ్చినాయి కలర్స్ మాత్రం, చూడండి. దీని మీద కూడా దుపట్టా వస్తుంది. దీని మీద డార్క్ కలర్లో ఎలిఫెంట్స్, డార్క్ గ్రీన్ కలర్లో. ఓని వచ్చేసి ఇలా వస్తుంది. సెల్ఫ్ సేమ్ ఫ్యాబ్రిక్లోనే మనకి వర్క్ అనేది డిఫరెంట్గా ఇచ్చాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే కిరోసిన్ బ్లూ కలర్. అన్నీ సెట్ వైజ్గానే ఉంటాయండి. అన్నీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు ఒకవేళ బ్లౌజ్కి కాంట్రాస్ట్ కలర్లో కావాలనుకుంటే అలా వేసుకొని ఓనీ సెల్ఫ్ కలర్లో వేసుకోవచ్చు. సేమ్ ఇదే ఫ్యాబ్రిక్తో బ్లౌజ్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. మనం ఎలా అంటే అలా మనం ఫ్లెక్సిబుల్గా నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. చూడండి, ఇది వచ్చేసి ఓని కిరోసిన్ బ్లూ కలర్. నెక్స్ట్ వచ్చేసి మెహందీ కలర్ అండి. చూడండి ఎంత బాగుందో. కలర్స్ చాలా బాగా ఎలివేట్ అవుతున్నాయి. ఎలిఫెంట్స్ అనేవి చాలా బాగా వచ్చాయండి, క్యూట్గా వచ్చాయి. మనకి ఇలా వస్తుంది మొత్తం వర్క్ అనేది. దీనిపైన లైట్ కలర్లో మనకి ఎలిఫెంట్స్ థ్రెడ్ వర్క్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దుపట్టా.
దుపట్టా సేమ్ సెల్ఫ్ కలర్లోనే. ఇందులో అయితే మొత్తం 6 కలర్స్లో ఉన్నాయండి. స్టాక్ అయితే మనకి రీసెంట్గానే రీస్టాక్ చేయించాను, అందుకే అన్ని కలర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ధర్మవరంలో అండి. ఇందులో అయితే 3 కలర్స్ ఉన్నాయి. చాలా బాగుంటుంది ఇది మాత్రం. ట్రెడిషనల్గా పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా కూడా లెహెంగాస్కి చాలా బాగుంటుంది. లాంగ్ ఫ్రాక్స్ కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇదైతే ధర్మవరం పట్టులో వస్తుంది. బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో, వీవింగ్ అదంతా కూడా. పైన అయితే రోజ్ ఫ్లవర్స్ అనేవి హైలైట్ చేశాను. మనకి బిగ్ సైజ్లో వచ్చి బాగా హైలైట్ అవుతుంది. ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి, రామా బ్లూ కలర్. బార్డర్స్ వచ్చేసి పింక్ కలర్లో ఉంటాయి. పైన స్మాల్ బార్డర్, కింద బిగ్ బార్డర్లో వస్తుంది. దీనికి కాంబినేషన్గా బ్లౌజెస్ కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. ఇది వచ్చేసి ప్యూర్ ఉప్పాడలో కట్ వర్క్లో అండి, ఇలా వస్తుంది. దీన్ని ఓనీలాగా కూడా యూస్ చేసుకోవచ్చు, బ్లౌజ్కి కానీ లేదంటే ఓనీకి ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. ఇందులోనే మనకి కట్ వర్క్లో బిట్స్ వర్క్ వచ్చేలాగా, ప్రజెంట్ ట్రెండింగ్ కదా బిట్స్ వర్క్, మనకి పర్ల్స్ బిట్స్ వర్క్ వస్తుంది. 2 సైడ్ కట్ వర్క్ బార్డర్ ఉంటుంది. ఇది కూడా ఓనీకైనా మనం బ్లౌజ్కైనా కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో బూటా డిజైన్, దగ్గరగా బూటా డిజైన్ వచ్చేలాగా బిగ్ బూటాలు, అది కూడా చాలా ఆల్ ఓవర్ డిజైన్ లాగానే ఉంటుంది. ఈ డిజైన్లో కూడా మనకి అవైలబుల్గా ఉంది. 3 కూడా మనకి ప్యూర్ ఉప్పాడ సిల్క్లో వస్తుందండి. చాలా బాగుంటుంది. విస్కోస్ ఉప్పాడాలో వచ్చేసి ఇది కూడా బిట్స్ వర్క్లోనే ఉంటుంది, పింక్ కలర్లో. దీనికి మ్యాచింగ్గా ఉంటుంది. అలాగే లెహెంగాస్లో మొత్తం 3 కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి పింక్లోనే మనకి క్రీమ్ గోల్డ్ కలర్ అండి. ఇందులో మనకి బార్డర్స్ వచ్చేసి పింక్ కలర్, మిడిల్లో మాత్రం అవుట్లైన్ అనేది, అంటే మనకి రోజ్ ఫ్లవర్కి అవుట్లైన్ ఉంది కదా, అది మాత్రం మనకి రెడ్ కలర్లో వస్తుందండి. అందుకే మీకు డిఫరెన్స్ చెప్తున్నాను. ఇంట్లోనే క్రీమ్ గోల్డ్లో 2 టైప్స్ ఉన్నాయి. ఇందులో మాత్రం రెడ్ కలర్లో ఫ్లవర్స్ వస్తాయి. బార్డర్స్ సేమ్, ఇక్కడ చూడండి అవుట్లైన్ అదంతా కూడా రెడ్ కలర్లో హైలైట్ అవుతుంది. డిఫరెంట్గా ఉంటుంది ప్యాటర్న్ అనేది, అందుకే ఇలా ఇచ్చాను. దీనికి కూడా మీకు కాంబినేషన్గా సేమ్ బ్లౌజెస్లో వస్తాయండి. ఇలా చూడండి, సేమ్ ఇందాక చూపించాను కదా 3 టైప్స్లో ఏదైనా మనం చూస్ చేసుకోవచ్చు. ఇది మనకి బిట్స్ వర్క్లో, ఇందులోనే మనకి కట్ వర్క్లో ఏదైనా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. సేమ్ లెహెంగా ప్యాటర్న్లోనే ఇంకొక కలర్ ఉంది, క్రీమ్ గోల్డ్ కలర్లో. మొత్తం కూడా అవుట్లైన్ అనేది ఇప్పుడు ఇందాక రెడ్ కలర్లో చూపించాను కదా, దీంట్లో పింక్ వస్తుంది. ఇది పింక్ కలర్లో వస్తుందండి. చూడండి, క్రీమ్ గోల్డ్కి పింక్ కలర్ చాలా బాగుంటుంది. ఇది కూడా ఫ్లవర్స్ అవన్నీ కూడా మనకి ఇలా హైలైట్ అవుతాయి పింక్ కలర్లో. బార్డర్ అయితే సేమ్ పింక్ కలర్లోనే వస్తుంది. దీనికి కూడా మీకు ఒకసారి బ్లౌజెస్ పెట్టి చూపిస్తాను. ఇదైతే మనకి బిట్స్ వర్క్లో 2 సైడ్ కట్ వర్క్ బార్డర్. ఇంకొకటి వచ్చేసి ఆల్ ఓవర్ బూటాలో ఇలా వస్తుంది. ఇంకోటి వచ్చేసి మనకి 2 సైడ్లోనే కట్ వర్క్లో మనకి ఇలా సీక్వెన్స్తో వస్తుంది, సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ. ఇలా ఏదైనా మ్యాచ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. స్టిచ్చింగ్ అయ్యి వేసుకున్న తర్వాత లుక్ చాలా మారిపోతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి టిష్యూ కంచి పట్టులో అండి. ఇది మనకి పీచ్ కలర్లో, అంటే కనకాంబరం కలర్ అంటాం కదా, ఎగ్జాక్ట్ ఆ కలర్. బార్డర్ వచ్చేసి మనకి కాఫీ కలర్లో వస్తుందండి. మొత్తం కూడా వీవింగ్, ఇదంతా కూడా వీవింగ్లో మొత్తం లైన్స్ ప్యాటర్న్లో వస్తుంది. కింద కూడా మనకి బార్డర్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి టిష్యూలో, కాస్మోస్ టిష్యూలో మనకి బూటా డిజైన్లో వస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ అవైలబుల్గా ఉంది. కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుందండి ఇందులో. అలాగే ఇందులో సింగిల్ కలరే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రోమన్ సిల్క్లో అండి, ఇవి కూడా మీకు చూపిస్తాను. ఎంబ్రాయిడరీ వర్క్లో చాలా బాగా వచ్చింది, చాలా బాగుంటుంది, ట్రెండీగా ఉంటుందండి కలంకారీ డిజైన్లో. ఇది కూడా మళ్ళీ రీస్టాక్ చూపించాను. మస్టర్డ్ కలర్ చూడండి, మొత్తం పీకాక్స్, డీర్స్, ఎలిఫెంట్స్ చాలా బాగా హైలైట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఎలిఫెంట్స్ వచ్చేసి, ఇక్కడ పీకాక్స్ కానివ్వండి, డీర్స్, అలా మొత్తం అవుట్లైన్గా జెరీ వస్తుంది. మనకి జెరీ వర్క్ వచ్చేసి కింద కట్ వర్క్ బార్డర్ ఉంటుంది సీక్వెన్స్తో, చాలా బాగా ఎలివేట్ అవుతుంది. పైన మాత్రం బూటా డిజైన్ ఇలా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా స్టిచ్చింగ్ అయ్యాక. ఇందులో కలర్స్ ఉన్నాయండి. ఈ కలర్ వచ్చేసి మనకి పెసర్ గ్రీన్ కలర్. ఫ్యాబ్రిక్ కూడా రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయొచ్చు. ఫ్యాబ్రిక్ సూపర్గా ఉంటుందండి. రోమన్ సిల్క్లో వచ్చేసి చాలా బాగుంటుంది. ఇది పెసర్ గ్రీన్ కలర్. అన్నిటికీ మనకి కలర్ కాంబినేషన్స్ వీటికి సెట్ అయ్యే విధంగానే ఉన్నాయి. ఇది వచ్చేసి పెసర్ గ్రీన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి డార్క్ ఆనియన్ లాగా కొంచెం రస్ట్ షేడ్ అనేది మిక్స్ అవుతుంది. ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి. ఓపెన్ చేసి చూపిస్తాను. వర్క్ అన్నిటికీ కూడా చాలా బాగా ఎలివేట్ అవుతుంది. మనం కుర్తీస్కి, అనార్కలి కుర్తీస్కి కూడా స్ట్రైట్ కట్ కుర్తీస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ కలర్లో అండి. కొంచెం ఆనియన్ షేడ్ మిక్స్ అయింది. ఎగ్జాక్ట్ కలర్స్ చెప్పలేకపోతున్నాను ఎందుకంటే మిక్స్డ్లా ఉన్నాయి కాబట్టి. ఇది వచ్చేసి చూడండి ఇలా వస్తుంది. వర్క్ మాత్రం చాలా బాగా ఎలివేట్ అవుతుంది. మన రోమన్ సిల్క్లోనే పిచ్వై డిజైన్లో ఉందండి. దీనికి మాత్రం మనకి అవుట్లైన్ లాగా ఇందాక జెరీ వచ్చింది కదా, ఇది మాత్రం మొత్తం థ్రెడ్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ హైలైట్ అవుతుంది. పిచ్వై డిజైన్లో వస్తుంది. కింద కట్ వర్క్ వచ్చేసి చాలా బాగుంటుంది. బర్డ్స్ మనకి ఇక్కడ కౌస్ అనేది హైలైట్ అవుతుంది. మొత్తం పింక్ కలర్లో వస్తుందండి. దానికి తగ్గట్టుగా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది పింక్ కలర్. ఇందులోనే ఇంకొక కలర్ ఉంది, అది కూడా చూపిస్తాను.
మెహందీ కలర్ అండి, ఇది మెహందీ గ్రీన్, చాలా బాగుంటుంది. ఇది కూడా వర్క్ బాగా ఎలివేట్ అవుతుంది. లెహెంగాస్కి, లాంగ్ ఫ్రాక్స్కి, షార్ట్ ఫ్రాక్స్కి ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ కూడా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు. మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ కాబట్టి బాగుంటుందండి, ఇలా వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే వాయిలెట్ కలర్, సేమ్ ప్యాటర్న్ మనకి వాయిలెట్ కలర్లో వస్తుంది. చూడండి బాగా ఎలివేట్ అవుతున్నాయి కదా కలర్స్. మనకి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చాలా బాగా వస్తుంది దీనికి. ఇలా వస్తుంది మనకి వాయిలెట్ కలర్లో. నెక్స్ట్ వచ్చేసి డోలా సిల్క్లోనే మనకి డైమండ్ డిజైన్లో వచ్చిందండి, ప్యాటర్న్ డైమండ్ ప్యాటర్న్లో వస్తుంది. ఇది కూడా మీకు చూపిస్తాను. చూడండి క్రీమ్ గోల్డ్ కలర్, ట్రెడిషనల్గా ఉంటుంది. కంప్లీట్ వీవింగ్ ఇదైతే చూడండి, కంప్లీట్గా జెరీ వీవింగ్లో వస్తుంది. క్రీమ్ గోల్డ్ కలర్, ఇందులో కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇది రామా కలర్, రామా గ్రీన్ కలర్ అండి, చాలా బాగుంది. ఇది డిఫరెంట్గా ఉంది, షేడ్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇలా వస్తుంది రామా గ్రీన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అండి, మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ లాగా వచ్చి చాలా ట్రెడిషనల్గా ఉంది. కలర్ సూపర్గా వచ్చాయండి. ఇది వచ్చేసి ఇలా వస్తుంది, కింద బార్డర్ ఉంటుంది, పైన కూడా మనకి ఇలా డ్యూయల్ షేడ్ లాగా వస్తుంది. మనకి జరీ వీవింగే అలా వస్తుంది అనమాట. చూడండి ఎంత బాగుందో, ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో. నెక్స్ట్ వచ్చేసి ఇందులో వైన్ కలర్, మంచి డార్క్ కలర్, ఇదైతే బాగుంటుంది ట్రెడిషనల్గా. ఇది వైన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇందులో పిస్తా గ్రీన్ షేడ్ అండి, పేస్టల్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్లో ఉన్నాయి. ఇది పిస్తా గ్రీన్ కలర్, ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి విచిత్ర సిల్క్లో ఆల్ ఓవర్ డిజైన్లో ఎంబ్రాయిడరీ అండి, విత్ సీక్వెన్స్ వస్తుంది. చాలా గ్రాండ్గా ఉంటుంది. మనకి లాంగ్ ఫ్రాక్స్కి, షార్ట్ ఫ్రాక్స్కి, లెహెంగాస్కి నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. విచిత్ర సిల్క్ పైన విచిత్ర కూడా మనకి షిమ్మర్ విచిత్రాలో వస్తుందండి బేస్ ఫ్యాబ్రిక్. దానిపైన ఎంబ్రాయిడరీ వర్క్ అనేది లీఫ్ డిజైన్ హైలైట్ అవుతుంది. కంప్లీట్గా లీవ్సే ఉంటాయి. ఇక్కడ ఫ్లవర్ టైప్లో కూడా లీఫే ఉంటుంది. చాలా బాగా ఎలివేట్ అవుతుంది డిజైన్. చూడండి సీక్వెన్స్ కూడా ఉండేసరికి దీన్ని సింపుల్గా మనము లాంగ్ ఫ్రాక్స్ లాగైనా డిజైన్ చేసుకోవచ్చు, ఎలా అంటే అలా మనం నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. స్ట్రైట్ కట్ కుర్తా లాగా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి, మస్టర్డ్ ఎల్లో కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఆలివ్ గ్రీన్ షేడ్, చాలా మంచి కలర్స్ ఇచ్చాను ఇందులో. చూడండి ఆలివ్ గ్రీన్ షేడ్ ఇలా వస్తుంది. అన్నిటికీ గోల్డ్ జరీనే ఉంటుంది. కామన్ కలర్ అయితే గోల్డ్ జరీ వస్తుంది అనమాట. ఇదైతే కిరోసిన్ బ్లూ కలర్, చాలా బాగుంది. చూడండి గోల్డ్ కలర్ బాగా ఎలివేట్ అవుతుంది. డిజైన్ బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, యూనిక్గా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో డార్క్ పింక్, అన్నిటికీ గోల్డ్ కలర్ వచ్చింది కాబట్టి డిజైన్ బాగా ఎలివేట్ అవుతుంది. చూడండి సీక్వెన్స్ కూడా మ్యాట్ ఫినిష్తో వచ్చింది కాబట్టి మనకి ఎక్కువ ఆర్డ్గా కాకుండా బాగుంటుందండి. ఇది డార్క్ పింక్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ షేడ్ అండి. నెక్స్ట్ ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. మంచి కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా, చాలా బాగుంటుంది వేసుకుంటే మాత్రం. ఫ్యామిలీ కాంబోస్కి ఎలా అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ప్లెయిన్ శారీ ఉంటే అలా కాంట్రాస్ట్ కలర్లో కూడా మనం మ్యాచ్ చేసుకొని బ్లౌజ్ లాగా, లేదంటే ఎలా అంటే అలా కుర్తా లాగా, ఎలా అంటే అలా మనం డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్రింజాల్ షేడ్ అండి. చూడండి ఎంత బాగుంది కదా, బ్రింజాల్ షేడ్, వంకాయ అంటాం కదా, వంకాయ కలర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. చాలా బాగా వచ్చింది కలర్స్. అన్ని కలర్స్ కూడా బాగుంటాయండి ఇందులో. ఇవన్నీ కూడా మీకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం కింద అయితే ప్రతి వీడియోది నేను లింక్స్ అయితే యాడ్ చేస్తాను. రిఫరెన్స్ డ్రెస్సెస్ అలాగే ఫ్యాబ్రిక్ గురించి డీటెయిల్స్ కూడా ఇంకా డీటెయిల్గా ఉంటుంది. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. లేదు మేము డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ చూసిన తర్వాత తీసుకుంటాం అనుకుంటే మన స్టోర్కి వచ్చేసేయండి. స్టోర్ లొకేషన్ వచ్చేసి కూకట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారం. మ్యాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇంకా కూడా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.